అలిపిరి వద్ద శ్రీవారి పాదరక్షలను మనం దర్శించుకొని కొండ మెట్లు ఎక్కడం ప్రారంభిస్తాం. కొండ మధ్యలో కూడా మళ్ళీ శ్రీవారి పాదరక్షలు మనకు కనిపిస్తాయి. ఈ శ్రీవారి పాదరక్షలకు సంబంధించి కథ ఏమైనా ఉందా? జానపదులకు ఎక్కడ దైవశక్తి కనిపిస్తే అక్కడ ఒక వృత్తాంతాన్ని నిర్మించుకోవడం ఆచారం, అలవాటు, ఆనందం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన కొండ మీద ఉన్నాడు. ఆయన ఎల్లాలు అల్లరిమేలు మంగ కొండ దిగువన అల్లరిమేలు మంగాపురంలో విరాజమానురాలై వేంచేపు చేసి ఉన్నది. ఆవిడ పైకి వెళ్ళదు, ఆయన్నే దిగి వస్తాడు. శ్రీవారి మెట్లు మనం గమనిస్తూ ఉంటాం. శ్రీవారి పాదాలు తిరుమల కొండపైన అత్యంత శిఖరాయమానంగా శిఖాగ్రంగా ఉండేటటువంటి ఒక గుట్ట పైన శ్రీవారి పాదాలను మనం దర్శనం చేసుకోవచ్చు. అక్కడి దాకా ఆ స్వామి తన పాదాలు, అలిపిరి వద్ద పాదరక్షలు, అక్కడి నుంచి అల్లరిమేలు మంగాపురం వరకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చి పాదరక్షలు విడిచి కొండకు చేరుకుంటాడా స్వామి. ఇలా జానపదులు అద్భుతమైన వృత్తాంతాన్ని స్మరించుకునే విధంగా నిర్మించుకున్నారు. శ్రీవారి పాదరక్షలు చాలా పెద్దవి, కానీ అవి అరిగిపోతూ ఉంటాయి. ప్రతిరోజు స్వామి దిగి వస్తాడు కదా ఈ 7 కొండల నుంచి, కనుక స్వామివారి పాదాలు అరిగిపోకుండా పాదరక్షలు మాత్రమే అరిగిపోతున్నాయి. కనుక ఆ దృశ్యాన్ని మనం మన మనసులో భద్రపరిచే నిమిత్తమై ఈ తిరుమల కొండ అంతా కూడా స్వామివారే. అలాంటి ఆలోచనతో కొండపైకి ఎక్కే సమయంలో మనం పాదరక్షలు విడిచిపెట్టాలి. కారులో కూర్చున్నా, బస్సుల్లో కూర్చున్నా, జీపుల్లో కూర్చున్నా, నడక కాకుండా ఇతర మార్గాల్లో ఎలా మనం ప్రయాణించినా పాదాలకు పాదరక్షలు లేకుండా చూసుకోవాలి. తిరుమల కొండ అంతా కూడా శ్రీవారే. ఒకానొక సినీ కవి ఓ సినిమా గీతంగా వర్ణిస్తూ, నడిరేగి ఏ జాములో స్వామి నిన్నుచేర దిగివచ్చునో అంటూ కల్పన చేస్తాడు. స్వామి దిగి వస్తాడు కదా, ఊరికే రాడు, పాదరక్షలు వేసుకునే వస్తాడు. కొండ దిగువన వేసుకుంటాడు, కొండ మీద కాదు. ఇది ఈ వృత్తాంతంలో ఉండే అంతరార్థం, మనం గమనించవలసిన అంశం.